హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను కొడుకు మీద తల్లి ఎంత ప్రేమ పెంచుకుంటుందో చెప్తాను. అత్తగారంటే కోడలికి అస్సలు ఇష్టం ఉండేది కాదు. ఎప్పుడూ అత్తగారి మీద చాలా కోపంగా ఉండేది. ఎప్పుడూ గొడవ పడుతూ ఉండేది. తన భర్తతో తనని ఎక్కడైనా వదిలేసిరా, లేకపోతే నీతో ఉండను అని భర్తతోటి ఎప్పుడు ఫోర్స్ చేస్తూ ఉండేది. కొన్ని రోజులు ఎటూ చెప్పలేక కొడుకు సైలెంట్గా ఉన్నాడు. కానీ భార్య ఊరుకోలేదు. నీ తల్లిని పంపిస్తావా లేదా అని రోజు ఫోర్స్ చేసేది. ఒకరోజు అత్తా కోడళ్ళిద్దరూ గొడవ పడుతూ ఉన్నారు. అప్పుడు కొడుకొచ్చి, అమ్మా, నీకంటే నా భార్య ఎక్కువేం కాదు, మనిద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం రా అని తల్లి చేయి పట్టుకొని తీసుకువెళ్తాడు. ఏ తల్లి తన కొడుకు జీవితాన్ని నాశనం చేయాలని అనుకోదు కదా. నువ్వెందుకు బాబు, నేనే వెళ్తాను అని చెప్పినా కానీ ఆ కొడుకు వినలేదు. తీసుకొని వెళ్ళి రైల్వే స్టేషన్కి వెళ్ళి రైలు ఎక్కించాడు. మంచినీళ్ళ బాటిల్ తీసుకొస్తా అనేసి రైలు దిగి వెళ్ళిపోయాడు. తన భార్యను కూడా కాదని తల్లితో వస్తున్నాడనుకున్న తల్లి వాటర్ బాటిల్ కోసం దిగిన కొడుక్కెళ్ళి చూస్తూ ఉంది. కానీ ఎంతసేపటికి రావట్లేదు. ట్రైన్ కదులుతుంది, కొడుకు రావట్లేదు. తల్లికి తనలో చాలా భయం వేసింది, ఇంకా కొడుకు రావట్లేదని. అక్కడికి ఒక అపరిచిత వ్యక్తి వచ్చాడు. తన కొడుకు కూర్చునే సీట్లో కూర్చున్నాడు. ఇది నా కొడుకు సీటు, మీరెందుకు కూర్చున్నారు అని అడిగింది. నీ కొడుకు రావట్లేదు, నిన్ను అస్సాంలో వదిలేయమని చెప్పాడు అని ఆ తల్లికి చెప్పగానే ఆ తల్లి గుండె ఒక్కసారిగా బద్దలైపోయింది. అక్కడే తన మనసు చచ్చిపోయింది. తన కొడుకు అలా చేస్తాడని అసలు ఎప్పుడూ అనుకోలేదు. సరే, వాళ్ళైనా సుఖంగా ఉంటారులే అనేసి అస్సాంలో దిగిపోయింది. ఆ రైల్వే స్టేషన్లోనే ఎవరైనా ఏదైనా పెడుతుంటే తినుకుంటూ అక్కడే కాలం గడిపింది కొన్ని రోజులు. నేనెవరికీ అవసరం లేదు, నేను ఎందుకు బ్రతికి ఉండాలి అని ఒకరోజు ట్రైన్ కింద పడి చనిపోవాలనుకుంది. ట్రైన్కు ఎదురుగా వెళ్తుంది. అప్పుడే ఒకతను చూశాడు. చావబోతున్న తనను కాపాడాడు. అతను ఎవరో కాదు, చిన్నప్పుడు తనకు తినటానికి తిండి లేకపోతే ఆ తల్లి తనకు షెల్టర్ ఇచ్చి భోజనం పెట్టేది. అమ్మ, నన్ను గుర్తుపట్టారా? మీరు నాకు భోజనం పెట్టేవారు. ఈ స్థాయికి చేరటానికి మీరే కారణం. అప్పుడు మీరు నన్ను చూసుకోకపోయి ఉంటే నేనిప్పుడు ఇలా ఉండేవాడిని కాదు అని చెప్పి ఆ తల్లిని తీసుకొని ఇంటికి వెళ్తాడు. ఆ కొడుకు చూసుకోపోతే ఏమైందమ్మా, నువ్వు నా దగ్గర ఉంది గాని రా, నేను నీ కొడుకు కంటే గొప్పగా చూసుకుంటాను అని వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇక్కడ కన్న కొడుకులాగా చూసుకుంటున్నాడు. కర్మ ఎవరిని వదలదు అంటారు కదా. అక్కడ కొడుకు పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఆస్తులన్నీ అమ్ముకొని ఉన్నాడు. ఇల్లు ఒకటే మిగిలిపోయింది. ఇల్లు తల్లి పేరు మీద ఉంది. తల్లిని వెతుక్కుంటూ అస్సాం వచ్చాడు. పేపర్ చూపించుకుంటూ, ఈమె నా తల్లి, తప్పిపోయింది, మీకు ఎక్కడైనా కనిపించిందా అని అందరినీ అడుగుతున్నాడు. అది కారులో పోతున్న తల్లి చూస్తూ ఉంది. తన కొడుకు దగ్గరకు వెళ్ళాలనుకుంది. కానీ మళ్ళీ వాళ్ళ మధ్యలోకి వెళ్ళి వాళ్ళ సంతోషాన్ని ఎందుకు పాడు చేయాలి అని ఊరుకుంది. వెళ్ళాలని ఉన్నా వెళ్ళలేకపోయింది. కానీ కొడుకులు అప్పుల భారం తట్టుకోలేక తనకి గుండె నొప్పి వస్తుంది. అక్కడే కుప్పకూలిపోతాడు. అది తల్లి చూసి వెంటనే కారు దిగి వెళ్ళి
తన కొడుకును కాపాడుకోవాలని హాస్పిటల్కి తీసుకువెళ్ళింది. కానీ అక్కడ డాక్టర్ షాకింగ్ న్యూస్ చెప్పారు. తనకి గుండె మార్పిడి జరిగితే కానీ బ్రతకడు, తనకి ఇప్పుడు గుండె కావాలి అని చెప్తాడు. నా గుండె తీసి పెట్టండి డాక్టర్ అని ఆ తల్లి అడుగుతుంది. కానీ డాక్టర్ ఇలా అంటాడు, బ్రతికి ఉన్న వాళ్ళ గుండె తీసి పెట్టరమ్మా, బ్రెయిన్ డెడ్ అయి ఉండాలి, బాడీ బతికే ఉండాలి. చావబోయే స్థితిలో ఆ గుండెని తీసి పెడతాము, నీ కొడుకు బ్రతకటం చాలా కష్టం అని ఆ తల్లికి చెప్తాడు డాక్టర్. తన కొడుకుని ఎలాగైనా బ్రతికించుకోవాలనే ఆశతోటి ఆ 5 అంతస్తుల మేడ మీద నుంచి కిందకు దూకుతుంది. సరిగ్గా డాక్టర్ చెప్పినట్లే బ్రెయిన్ డెడ్, బాడీ బ్రతికే ఉండాలి. అలాగే ఉంది. వెంటనే తన కొడుక్కి గుండె ఆపరేషన్ చేశారు. ఆ తల్లి గుండెను తన కొడుక్కు వేసి బ్రతికించారు. అప్పుడే తన భార్య ఫ్లైట్ దిగి వస్తుంది. తన భర్త సేఫ్గా ఉన్నాడని చాలా సంతోషపడుతుంది. తనకు పట్టెడన్నం పెట్టినందుకు తన రుణం తీర్చుకోవాలి అనుకున్న అతను వచ్చి ఇలా అన్నాడు, నువ్వు ప్రాణాలతో ఉండటానికి కారణం నీ తల్లి. నీ తల్లి చనిపోయి నీకు గుండెనిచ్చింది, అందుకే నువ్వు బ్రతికావు అని చెప్తాడు. అది విన్న కొడుక్కి చాలా బాధేస్తుంది. నాకు బ్రతికే హక్కు లేదు అని తన గుండెలో కత్తి దించుకోవాలని అనుకున్నాడు. కానీ అతను ఆపి, నువ్వు బ్రతకాలని నీ తల్లి నీకు గుండెనిచ్చింది, దాన్ని కూడా బ్రతకనివ్వవా అని అంటాడు. వెంటనే ఆగిపోతాడు. తన తల్లి చేసిన త్యాగానికి కుమిలి కుమిలి ఏడుస్తూ ఉంటాడు. చూసారా ఫ్రెండ్స్, తల్లి ప్రేమ ఎంత గొప్పదో. నీ తల్లి ఇప్పుడు చనిపోలేదు. నువ్వు ట్రైన్లో ఎప్పుడైతే తనను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావో అప్పుడే తను చనిపోయింది. తన కొడుక్కి అవసరం లేని జీవితం నాకొద్దు అనుకుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.